ఫ్యామిలీకి ఒక ₹1 కోటి ఎంతవరకు పాసిబుల్? ఒకవేళ ₹1 కోటి అర్న్ చేస్తే అది ఇచ్చే లైఫ్ లో కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు నా లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది, మైండ్ సెట్ ఎట్లా మారుతుంది, కొంచెం క్లియర్ గా చెప్పండి. చాలా బాగుంటుంది సార్ ₹1 కోటి. నిజానికి కోటే బాగుంటుంది 10 crores కన్నా. ఓకే, వినటానికి కానీ ఆ ఫీల్ 1 crore ఉంటే. అయితే ఇప్పుడు యాక్చువల్ గా 1 crore ని త్రూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఇక ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. కానీ మీరు ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ లో టార్గెట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఏవో రూల్స్ వస్తాయి ఎస్ఐపి నుంచి 15 అని 15,000 ఎస్ఐపి ఓవర్ 15 years, లేదా 30,000 ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ 10 years, 50,000 ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ 8 years, అట్ డిఫరెంట్ లెవెల్స్. కానీ యాక్చువల్గా 10 years తర్వాత 15 years తర్వాత 1 crore అసలు మీనింగ్ ఉంటుందా అనేది బిగ్ క్వశ్చన్. అందరం ఇన్వెస్ట్మెంట్ అంటే 8th wonder ఈజ్ కాంపౌండింగ్ ఇది 8th wonder అని చెప్తున్నాం. ఆ వండర్ కన్నా ఇంకా డిజాస్టర్ ఒకటి ఉంది. మీరు యు ఆర్ లుకింగ్ అట్ ది వండర్ సైడ్. డిజాస్టర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ది బాప్ ఆఫ్ 8th wonder. మోస్ట్ అండర్ రేటెడ్. అది పట్టించుకోరు. అది కూడా కాంపౌండింగ్ లోనే పెరుగుతుంది. సో దట్స్ వేర్ 1 crore ఆఫ్టర్ 10 years హ్యాస్ అ వాల్యూ. దాని పర్చేజ్ పవర్ ఎంత అంటే ఈ రోజు ఉన్న 50 లక్షలకు ఉన్న విలువ మాత్రమే. పర్చేజ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి ఒక ₹1 కోటి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఉన్న 50 లక్షల శక్తికే సమానం.